హలో అండి. ఈరోజు ఈ వీడియోలో లోటస్ తర్వాత వాటర్ లిల్లీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే ట్రాపికల్ వెరైటీస్ తర్వాత డిఫరెంట్ వెరైటీస్ వాటి బ్లూమింగ్ టైము, రీపాటింగు అలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను జనవరి 25కి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. నేను ఈ లోటస్ తర్వాత వాటర్ లిల్లీస్ పెంచడం స్టార్ట్ చేసి. అయితే ఐయామ్ వెరీ సాటిస్ఫైయింగ్ అండి. ఎందుకంటే బ్లూమింగ్ అనేది చూసాను నేను. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్. ఎక్కడో చెరువుల్లో, కాలువల్లో ఉండేవి మన టెర్రస్ పైన ఆ బ్లూమ్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! అంటే నార్మల్‌గా యూజువల్‌గా పెంచే ప్లాంట్స్‌ని అందరం పెంచుతాం. బట్ ఈ కలువలు, తామరలు మన ఇంట్లో పెరుగుతూ, ఆ బ్లూమింగ్స్‌ని మనం చూస్తూ, వాటిని మన చేతులతో పెంచి మనమే కోసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తదండి. సో, అందుకే నాకనిపించింది అన్ని మొక్కలతో పాటు ఇది గూడా పెంచితే ఎలా ఉంటుందని. చాలా లో మెయింటెనెన్స్ అండి ఇదైతే మాత్రం. అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మనకి నేను పెంచే వెరైటీస్‌లో రెగ్యులర్‌గా పూసేవి ఉన్నాయి. తర్వాత ఈ ట్రాపికల్ వెరైటీ కూడా ఉన్నాయి. ఇవేంటంటే లోటస్ అయినా, వాటర్ లిల్లీ అయినా గూడా ఇవి సమ్మర్ అండ్ రైనీ సీజన్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అంటే ఎక్కువ బ్లూమింగ్స్ ఒస్తాయి. రిమైనింగ్ సీజన్ అంతా కూడా ఇవి డార్మెన్సీ పీరియడ్ అంటే నిద్రాణ స్థితిలో ఉంటాయి. మొక్కలవి నీట్‌గా పెరగవు. ఫ్లవరింగ్ కూడా ఏముండదు. అంటే అంత యాక్టివ్‌గా అనిపించవు ప్లాంట్స్. సో, నేనేంటంటే ఫిబ్రవరిలోనే వీటిని రీపాటింగ్ చేయాలనుకున్నాను. ఇలా చూసారా ఇలా అయిపోతాయన్నమాట ఈ లోటస్. ఫ్లవర్స్ ఏం రాకుండా లీవ్స్ కూడా చాలా చిన్న సైజులో అయిపోయి, మనం ఎంత వాటర్ ఇస్తున్నా కూడా ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోద్ది. అది ఎలానో నాకు తెలియలేదు. సో, వాటిని ఇలా మనం టబ్ బోర్లించేస్తే లోపలున్న ట్యూబర్స్‌ని ఇలా వాటర్‌తో కొంచెం ఫోర్స్‌గా మనం ట్యూబ్‌తో వాటర్‌ని దాని మీద స్ప్రే చేసేస్తే మనకి ట్యూబర్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. ఇవి పింక్ లోటస్ ట్యూబర్స్ అండి. అలానే ఇంకా వైట్‌ది కూడా ఉంది ఇది. ఇదైతే చాలా స్ట్రాంగ్‌గా వచ్చాయి ట్యూబర్స్. వీటిని మనం ఇలా రిపోర్టింగ్ చేయకపోతే ఫ్లవరింగ్ ఉండదండి. చెరువులు, కాలువల్లో అయితే అది నేచురల్ ప్రాసెస్ కాబట్టి వాటర్ ఫ్లో అవుతది. తర్వాత ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఉంటది కదండీ దానికి. సో, అదైతే అక్కడ అవుతది. కానీ మనం చిన్న టబ్‌లో పెడతాం కదా! సో, డెఫినిట్‌గా రిపోర్ట్ చేయాలి. సో, నేనిలా వీటన్నింటిని సెపరేట్ చేశాను. యాక్చువల్‌గా దీన్ని హ్మ్. యాంటీ ఫంగల్ అని పౌడర్ ఏదైనా యూజ్ చేసి ఒక 1 ఆర్ 2 అవర్స్ ఉంచాలని చెప్పారు. బట్ నేనైతే ఒక 4, 5 డ్రాప్స్ డెటాల్ మాత్రమే ఏసాను ఈ వాటర్‌లో. అలానే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత వాటిని ఇలా సెపరేట్ చేసేసాను. నేను మాత్రం 4 ట్యూబర్స్ ఉంచుకున్నానండి అంతే. అంటే ఈచ్ కలర్ 4 ట్యూబర్స్ ఉంచాను. రిమైనింగ్ అన్నీ మా నర్సరీలో ఉన్న గార్డెనర్‌కి తర్వాత కొంతమంది ఫ్రెండ్స్‌కి ఇచ్చేసాను. అంటే మరి ఇన్ని ట్యూబర్స్ నేనేం చేసుకుంటాను. అంత ప్లేస్ కూడా లేదు నాకు. సో, కొన్నింటినైతే నేను మళ్ళీ రీపాట్ చేశాను. యాక్చువల్‌గా అయితే నేను ఈ లోటస్‌ని హ్మ్, టబ్ ఇన్ టబ్ మెథడ్‌లో అయితే పెట్టను. డైరెక్ట్‌గానే పెట్టాను. ఇవి రౌండ్‌గా తిరుగుతాయి కదా! దానికి కొంచెం స్పేషియస్‌గా ఉంటే బావుంటుందని డైరెక్ట్ టబ్‌లోనే పెట్టాను. వాటర్ లిల్లీస్ అయితే మాత్రం టబ్ ఇన్ టబ్ మెథడ్ అనే యూజ్ చేశాను. సో, ఈరోజైతే నేను ఆ టబ్స్‌ని కూడా అంటే ఆ పాట్స్‌ని కూడా కొత్తవి తీసుకొని కొత్తవంటే వాడనివి. ఆల్రెడీ అందులో ఉన్న వాటిని తీసేసి వాటిని కంప్లీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ సాయిల్‌తో మిక్స్ చేసుకొని అంటే నేను సాయిల్ మిక్స్ చేయను యాక్చువల్‌గా. లేయర్స్‌లో వేసుకుంటాను సాయిల్‌ని. అలా లేయర్స్‌లో వేసిన సాయిల్ మీద అంటే ఆహ్, గార్డెన్ సాయిల్ తర్వాత శాండ్ నెక్స్ట్ ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్. అదే మన కిచెన్ వేస్ట్ అయిన కంపోస్ట్ అలా చేసుకొని వాటిని ఇలా రీపాటింగ్ చేస్తానన్నమాట. ఇది అయితే పీచ్ కలర్ అండి ఇది. పర్టిక్యులర్‌గా దీన్ని ఇందులో పెట్టింది. ఒక చిన్న బల్బ్‌తో పెట్టానది. ఇప్పుడు నాకు 3 బల్బ్స్ వచ్చాయి ఎక్స్‌ట్రా. సో, వీటిని గూడా నేను మళ్ళీ సెపరేట్ చేసి వేరుగా రీపాటింగ్ చేస్తాను. సో, అలా అయితే ఈరోజు ఇవన్నీ రీపాటింగ్ చేశానన్నమాట. దీనికి ఎక్కువగా ఏంటంటే మనకి మాన్యూర్ కౌ డంగ్ ఇస్తే మాత్రం దీని గ్రోత్ చాలా బావుంటుందండి. అంతకు మించి నేనైతే ఏమి ఇవ్వను. అలానే మన కిచెన్ వేస్ట్‌లో తయారు చేసిన ఈ కంపోస్ట్
ఇలా నాటిన తర్వాత ఒక 10 డేస్‌కి ఇలా చిన్న చిన్న లీవ్స్ స్టార్ట్ అయినాయి. మార్చ్ వచ్చేటప్పటికి మనకి బ్లూమ్స్ స్టార్ట్ అవుతాయి. వీటితో పాటు ఇంకోటి గూడా చేశానండి. అదేంటంటే మినీ లోటస్ అని సీడ్స్ తీసుకున్నాను. ఆ సీడ్స్ కూడా జెర్మినేట్ అయ్యాయి. వాటిని కూడా నేను ప్లాంటేషన్ చేశానన్నమాట. సో, ఈసారి ఏం చేశానంటే అన్నీ పెద్ద టబ్‌లోనే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కూడా ప్లాన్ చేశాను. మన పెరుగు టిన్స్ ఉంటాయి కదండీ! అదే కర్డ్ టిన్స్ వాటిని తీసుకున్నాను. వాటిలో కూడా ఇవి ప్లాంటేషన్ చేశాను. అంటే నాకు ఆహ్, ఈజీగా దాన్ని క్యారీ చేయడానికి నెక్స్ట్ మెయింటైన్ చేయడానికి ఈజీ అవుతుందన్నట్టు పెట్టాను. చూడాలి వాటి గ్రోత్ ఎలా ఉంటదన్నది. సో, మొత్తానికి ఇన్ని ట్యూబర్స్‌నైతే పెట్టానండి. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ బ్లూమ్స్ రావాలని అనుకుంటున్నాను. సో, ఇది ఇలా ఈ కర్డ్ టబ్స్‌లో పెట్టానన్నమాట. వీటికి పెస్ట్ అంటే పర్టిక్యులర్‌గా ఏమి ఉండదండి. ఇవి వింటర్‌లోనే వస్తది. చిన్న చిన్న పెట్స్ లాంటివి. అవి మనం వాటర్ ఫ్లో అయ్యేలా కొంచెం ఎక్కువ టబ్‌లో వాటర్ ఏసేస్తే కిందకొచ్చేస్తాయి. నెక్స్ట్ ఆకులకి అవి ఏమైనా ఉన్నప్పుడు మన చేత్తోనే తీసేస్తాం. ఇంకా కొంచెం నాచు ఎక్కువొస్తది. అది కూడా తీసేస్తానండి చేత్తోటే. అయితే దీనికైతే నేను ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు. ఒకసారి నీమ్ ఆయిల్ కొంచెం ఎక్కువ స్ప్రే చేయడం వల్ల చాలా డ్యామేజ్ అయింది. సో, దానివల్లో ఏమో నాకు తెలీదు. ఇంక నేను నీమ్ ఆయిల్ అది స్ప్రే చేయడం మానేశాను. అంతేనండి. అప్పుడప్పుడు మన రా బనానా ఉంటుంది కదండీ! మన కూర అరటికాయలు. వాటి పీల్స్ మాత్రం వేస్తాను. అవేంటంటే మనకి స్నేయిల్స్ అవి ఉంటే బనానా పీల్‌కొచ్చి అతుక్కుంటాయన్నమాట. అదొక ట్రాప్‌లా. సో, ఇలా ఈ టైం అయితే మాత్రం ఇలా చిన్న చిన్న వాటిలో కూడా పెట్టానండి. చూడాలి ఎలా వస్తాయో ఫ్లవర్స్. ఇప్పుడైతే మాత్రం లీవ్స్ అవి చిన్న చిన్నగానే వచ్చాయి. మనకి ఇంకొక 10, 15 డేస్‌లో గ్రోత్ బావుంటది. అలానే నేను ఈ టబ్స్‌లో ఏంటంటే ఫిష్‌ని పెంచుతానండి. సో, అందుకని నేనేవి కెమికల్స్ అదే మన నేచురల్‌గా యూజ్ చేసేవే తప్పించి వేరే ఫెర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయను దీనికి. ఇలా ఫైనల్‌గా ఈ ఫిష్‌ని అందులోనే వేసేసాను టబ్స్‌లో. టోటల్‌గా ఇలా రిపోర్టింగ్ చేశానండి. నేను అంటే నా అబ్జర్వేషన్‌లో దీనికి చాలా లో మెయింటెనెన్స్. రిమైనింగ్ ప్లాంట్స్ చూసినంతలా ఏం చూడక్కర్లేదు. ఒక 20 డేస్ అలా ఉండి వాటర్ చేంజ్ చేస్తే చాలు. సో, ఎవరైనా ట్రై చేయొచ్చు దీన్ని. సో, ఈ వీడియో ఏమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో, అలా మనం ఫిబ్రవరి ఎండింగ్‌లో లేదా ఫిబ్రవరి మధ్యలో వీటిని రిపోర్టింగ్ చేయాలండి.